హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. నిజమే కదండి. కష్టపడడం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకుని వెళ్తూ ఉంటాయి. అలాగే అభిమానం అప్పు లాంటిది, దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ వేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత. లేకపోతే మునిగిపోతాం. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. అలాగే ఒక్క విషయం, బంధం బలపడాలి అంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. నిజమే కదండి. అలసిపోయే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినాక కూడా బ్రతికి ఉంటే అది నీ మంచితనమవుతుంది. నమ్మకం లేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోని ప్రేమ ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. అలాగే గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి. అలాగే మీరు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందగలుగుతారు. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువ అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంలా భావించు. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటి అన్నది తెలుస్తుంది. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగం అవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పని చెయ్యి. అది నిన్ను గెలిపిస్తూనే ఉంటుంది. అర్థమైంది కదండి. మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి, వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎవరికి ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ప్రేమ అయినా, స్నేహమైన, స్వచ్ఛతైన, నమ్మకం, నిజాయితీ కలిగి ఉంటే అవి ఎప్పటికీ మరువలేని విలువైన బంధాలే. అర్థమైంది కదండి. మాటలైనా, నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడమే అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి. అర్థమైంది కదండి. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తుకొస్తారు. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకు అంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. అర్థమైంది కదండి.
ఆస్తి ఉన్నవారు ధనం పంచగలుగుతారు, గుణం ఉన్నవారు హృదయం పంచగలుగుతారు. అలాగే పంచిన ధనం ఆ రోజుకు ఖర్చు అయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువ వెలుగునివ్వాలి అని చూస్తారు. అలాగే ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు. నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయలేకపోతే ఆ ప్రణాళికలు కూడా ఎందుకు పనికిరావు. నిజమే కదండి. నీకున్న దానిని నువ్వు బాగుంది అని ఒప్పుకునేంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు. ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు. స్థానం నిలబడాలి, స్థాయి కనపడాలి. ఈ రెండు ఉండాలంటే మనం కష్టపడాలి. గుర్తుపెట్టుకో, ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కొనడంలో ఆనందం ఉంటుంది. అలాగే ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదండి. మనిషి ప్రేమ అవసరం వరకు, మనసు ప్రేమ మరణం వరకు వస్తుంది. నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనక కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వలన ఒక తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. మరి ఇదే జీవితం అంటే. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంత చిక్కవు. మన మంచి కోరేవారెవరు, మనల్ని ముంచేవారెవరు, మన వెన్నంటి ఉండేవారెవరు, వెన్ను విడిచి వెళ్ళేవారెవరు, మన కోసం ఆరాటపడేవారెవరు, మనల్ని జాగ్రత్తగా చూసుకునేవారెవరు, అలాగే మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసేవారెవరో తెలియదు. భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా మనం బ్రతకాలి, బ్రతికి చూపించాలి. చావు కంటే భయమే పెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే బ్రతుకు అభయం అవుతుంది. విన్నారు కదండి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలని శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమ శాంతిలో నిలుస్తావు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. గుర్తుపెట్టుకో, ప్రతి మనిషి బయటికి కనపడని ఒక బరువు మోస్తూ ఉంటాడు. ఆ బరువు పేరే జ్ఞాపకం. నిజమే కదా. మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకునేలేని ప్రేమ జాగ్రత్త, అనవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు, ఊర్లోకి వచ్చి వేషాలు వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. నిజమే కదండి. అలాగే మనతో చెప్పుకోలేనంత మాత్రాన మనవాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేని బాధలు భరిస్తూ, చెప్పుకున్న తీరని భయాలతో నలిగిపోతూ, పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో. కాస్త గమనించండి. మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారని గ్రహించండి. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహాలు ఇస్తారు. అంతే. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే తొక్కేస్తారు.
తొక్కుకుంటూ మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుపడతారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి. ఎందుకు అంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకు అంటే మీ కుటుంబం మీకు ప్రేమను పంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది. నిజమే కదండి. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 10 మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఒక్కరి దగ్గర చెడుగా మార్పు వేసుకుంటే జీవితమంతా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నిజమే కదండి. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. అర్థమైంది కదండి. అలాగే ప్రకృతిని పడతిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూటకట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్ళు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. నిజమే కదండి. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం. కానీ ఇది ఎవరికీ అర్థం కాదు. మనిషి గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని బంధాలు వాటంతట అవే బయటపడతాయి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.